దొనకొండలో కదలిరా సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. వైసీపీ పాలనంతా అక్రమాలు, దౌర్జన్యాలేనని మండిపడ్డారు. వైసీపీతో మోసపోయిన వారంతా తనకు స్టార్ క్యాంపెయినర్లేనని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వైసీపీకి చక్రవడ్డీతో సహా చెల్లిస్తానని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. జాగ్రత్తగా ఉండండి. మీ అరాచకాలకు భయపడే పార్టీ కాదు. 2004 తర్వాత చాలా మంది కార్యకర్తలను చంపేస్తే ఆ కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు అందుకే చెప్తున్నా, మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మార్గ లెక్కలన్నీ రాస్తున్నా. వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా. ఎవరికి బకాయిలుండవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా, భూమి మీది. ఆ భూమి మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చారు. దానికి పట్టాదారు పాస్ పుస్తకం ఉంది. దానిపైన ఎవరి ఫోటో తమ్ముళ్ళు? ఎవరి ఫోటో? మీ అమ్మ తరపున ఆయన ఏమన్నా మీకు బంధువా? మీ నాన్న తరపున బంధువా? మీ తాతల తరపున బంధువా? మీ దాయాదా? ఎవరైనా ఫోటో వేయడానికి ఆయన ఫోటో నిద్ర చేస్తే మీరు చూడాలనా? ఇప్పుడు కొత్తగా సర్వే చేశాడు. ఆ సర్వే చేసి సర్వే నెంబర్ల పైన రాళ్ల పైన ఈయన ఫోటో, ఇంట్లో ఈయన ఫోటే, పొలంలో ఈయన ఫోటే, మరుగుదొడ్లో ఈయన ఫోటే, ఎక్కడ చూసినా ఈయన ఫోటే. ఈ ఫోటో మనం చూడాలా? చూడకపోతే పోలీసులు కేసు పెడతారు. ఏంటి అరాచకం? ఇప్పుడు కొత్త చట్టం, నల్ల చట్టం. అదే భూరక్షణ చట్టం. భూరక్షణ చట్టం కాదు, భూభక్షణ చట్టం. ఇది జరిగిన నన్ను తీసుకొస్తారు అంటే నేనంటే వీళ్ళకి ఉచ్చలపోతున్నాయి తమ్ముళ్ళు. రేపు డైఫర్లు పెట్టుకొని తిరగాలి. ఇంక వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. వీళ్ళ పని అయిపోయింది, సినిమా అయిపోయింది. రేపటి నుంచి భయం వస్తా ఉంది. సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ. అవునా కాదా? నీ సీటు వద్దు, మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు, 4 ఎంపీలు పారిపోయారు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కన్నెర్ర చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులే ఉండరు. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాంగ్రెస్ లో కలిస్తే వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం. అంతేగా తమ్ముళ్ళు, ఆవిడకి కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట. అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా, ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపెయినర్స్. ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్సే. ఒక యువత, ఉద్యోగం రాని యువత, నువ్వే నా స్టార్ క్యాంపెయినర్. ఒక రైతు, నష్టపోయిన రైతు, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్. మళ్ళా మీ భవిష్యత్తు కోసం. ఒక ఆడబిడ్డ, డాక్రా సంఘాలు నేనే పెట్టా. ఏమమ్మా, ఎవరు పెట్టారు డాక్రా సంఘాలు? పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు? మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి ఎవరు తీసుకొచ్చారు? ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు? ఈ రోజు చెప్తున్నా, మళ్ళా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 4 రోజులు మీరు కష్టపడండి. ఆ తర్వాత మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది 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 అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. మీరు 10 అడుగులు వేయండి, నేను 100 అడుగులు వేస్తా. తమ్ముళ్ళు, మీకంటే ఎక్కువ నాకు ఆవేశం. వయసు అనేది ఒక నెంబరే. నా ఆలోచనలంతా ఇంకొక 20 సంవత్సరాలకు ఏం చేయాలో ఆలోచిస్తున్నా. 2047కి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలి. అది నా జీవిత లక్ష్యం. దాన్ని సాధించేదానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా.